బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జీజీహెచ్ లో విద్యార్థులపై లైంగిక వేధింపులు కలకలం రేపుతున్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి శిక్షణ కోసం వచ్చిన 50 విద్యార్థినులపై వేధింపులకు దిగినట్లుగా తెలుస్తోంది. కళ్యాణ్ చక్రవర్తికి సహకరించిన మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించినట్లు గుర్తించారు. విషయం ఎవరికైనా చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తామని బెదిరించినట్లు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో కమిటీ విచారణ జరపగా వేధింపులు నిజమేనని తేలడంతో బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జీజీహెచ్ లో విద్యార్థులపై లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి శిక్షణ కోసం వచ్చిన 50 మంది విద్యార్థులపై వేధింపులకు దిగినట్లుగా తేలింది. కళ్యాణ్ చక్రవర్తికి సహకరించిన మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించినట్లుగా గుర్తించారు. విషయం ఎవరికైనా చెబితే పరీక్షలో ఫెయిల్ చేస్తారని బెదిరించినట్లు ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీకి విద్యార్థినులు ఫిర్యాదు చేశారు. దీంతో కమిటీ విచారణ జరపగా వేధింపులు నిజమేనని తేలడంతో బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీజీహెచ్ ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, శ్రీదేవి, చూసుకుంటే కనుక కాకినాడ జిల్లా కాకినాడ పట్టణంలో అయితే మాత్రం ఒక దారుణం చోటు చేసుకుందని చెప్పొచ్చు. కాకినాడ జీజీహెచ్ లో కీచక ఘటన అయితే మాత్రం ఈ రోజు వెలుగులోకి వచ్చింది. చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థులను పలువురుపై మాత్రం అదే విభాగానికి చెందిన ఒక ఉద్యోగి లైంగికంగా కొన్ని రోజుల నుంచి అయితే వేధింపులు పాల్పడుతున్నాడని చెప్పి ఈ రోజు అయితే తేలడం జరిగింది. అతనితో పాటు మరో 3 అతనికి సహకరించారని చెప్పేసి సమాచారం అయితే అందుతుంది. ఈ నెల సుమారుగా 50 మంది విద్యార్థులపై ఈ దాష్టికం పాల్పడ్డారని చెప్పేసి బయట పెడితే కనుక చంపేస్తాను, ఆ పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని చెప్పేసి ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తి అయితే మాత్రం వారిని భయపించిన పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక విద్యార్థులు బుధవారం రంగరాయ మెడికల్ కళాశాల యాజమాన్యానికి అయితే మెయిల్ ద్వారా ఫిర్యాదు అయితే చేశారు. ఈ విషయం రాష్ట్ర డిఎంఈకి అయితే చేరింది. మొత్తంగా చూసుకుంటే కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ బిఎస్సీ ఎంఎల్టీ చదువుతున్న విద్యాభ్యాసం చేస్తున్న వొకేషనల్ కళాశాలకు చెందిన పలువురు విద్యార్థుల మీద కాకినాడ జీజీహెచ్ లో ల్యాబ్ లో శిక్షణకు వచ్చారు. మొత్తం మీద చూసుకుంటే ఈ నెల రోజులుగా వీరు ఆసుపత్రిలో 7వ నెంబర్ అంబానీ ల్యాబ్ లో అయితే మాత్రం శిక్షణ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ నెల రోజుల్లోంచి నెల రోజులుగా 70 మంది విద్యార్థులు అయితే ఈ శిక్షణకు హాజరు కాగా అందులో ల్యాబ్ బయోకెమిస్ట్రీ ల్యాబ్ కు సంబంధించిన అటెండెన్స్ గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే వ్యక్తి మొత్తం రెగ్యులర్ ఉద్యోగులు అయితే మాత్రం అతను పనిచేస్తున్న పరిస్థితి. మొత్తం ఈ 70 మందిలో 50 మందిని ట్రాప్ చేసి వారి యొక్క అంతర్చిత్రాలు ఏస్తున్నాయో వారు చేస్తున్న ల్యాబ్ సంబంధించిన సమయాల్లో ఫోటోలు తీసి సంబంధించి వారు వాట్సాప్ గ్రూపులకు పంపించి దానికి సంబంధించి వారిని బ్లాక్ మెయిల్ చేయడం, మీరు నేను చెప్పినట్టు చేయకపోతే కనుక ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్షల్లో ఫెయిల్ చేస్తాను, అదే విధంగా కూడా మీకు సంబంధించిన ప్రాక్టికల్ మార్క్స్ కూడా నేను అయిన పరిస్థితి ఉంటుందని చెప్పేసి వారిని అయితే ఇబ్బంది పెట్టిన పరిస్థితి. మొత్తం 50 మంది కూడా మొత్తం ఒక్కసారిగా ఈ కంప్లైంట్ మెయిల్ రూపంలో అయితే మాత్రం మొత్తం ల్యాబ్ ఇన్ఛార్జ్ అయితే మాత్రం ఈ రోజు కంప్లైంట్ చేస్తే ఘటన వెలుగులోకి వచ్చిందని చెప్పొచ్చు. మొత్తం కూడా ఈ 50 మందిని కూడా ఉదయం నుంచి కూడా విచారణ అయితే చేస్తున్నారు. విచారణ చేసిన అనంతరం కూడా వారి నుంచి స్టేట్మెంట్లు తీసుకుని
ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద 1 టౌన్ పోలీసులు సిఐ ఎస్ఐ కూడా ఏదైతే ఉన్నారో ఈ కళ్యాణ్ చక్రవర్తిని అయితే మాత్రం ఇందాక 1 అవర్ నుంచి కూడా మొత్తం జీజీహెచ్ అయితే విచారణ చేసి అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకుని ఇంకా మరిన్ని వివరాలు రాబట్టేందుకైతే మాత్రం ఆయన అయితే మాత్రం స్టేషన్ తీసుకెళ్లే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఈ దృష్టి ఏపీ సీఎం చంద్రబాబు దృష్టికి అయితే చేరింది. చంద్రబాబు అయితే మాత్రం ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ చక్రవర్తిని ఆయన సహకరించిన 4 అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా సస్పెండ్ చేయాలని చెప్పి చంద్రబాబు నుంచి వైద్య ఆరోగ్య శాఖ నుంచి అయితే మాత్రం ఆదేశాలు అయితే వచ్చాయి. ఇప్పటికే మొత్తం కూడా వీరిని అయితే మాత్రం మరి కొద్దిసేపటి కింద అయితే మాత్రం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అనంతరం కూడా పోలీసులు అయితే మాత్రం వీరిని రిమాండ్ లో తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో మొత్తం ఇన్సిడెంట్ మొత్తం కూడా కలెక్టర్ అయితే మాత్రం మొత్తం మీడియా ముఖంగా కూడా మొత్తం జరిగిన సన్నివేశం మొత్తం కూడా వివరించినట్టు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మొత్తం కూడా ఒక హై అలర్ట్ అయితే మాత్రం గవర్నమెంట్ జీజీహెచ్ లో మాత్రం ఉందని చెప్పొచ్చు. మొత్తం ఉదయం నుంచి కూడా ఒక టెన్షన్ వాతావరణం, అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఒక పక్క పోలీసులు ప్రమేయంతో మొత్తం అంతా కూడా అన్ని డిపార్ట్మెంట్ల వారిని కూడా ఎక్కడికడికి ఈ రోజు కార్యకలాపాలు చేసుకోమని అందరినీ కూర్చుని మొత్తం వీళ్ళందరినీ 4 కూడా మొత్తం రిమాండ్ లో తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం రైట్, థ్యాంక్ యూ.